Very good morning, leaders. Very good morning. Myself Vidya, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీస్. అయితే ఈరోజు నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, ఒక మహిళకి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, లేడీస్ అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఇంట్లో పిల్లలు తిన్నారో లేదో, హస్బెండ్ తిన్నారో లేదో, వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలనేసి ఏదైతే వాళ్ళ హెల్త్ కోసం అస్సలు పట్టించుకోవడం మానేస్తారు. సో అలానే నేను కూడా ఒక రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్నండి. నాకు సెకండ్ డెలివరీలోనే ఆర్థరైటిస్ అన్నది అటాక్ అవ్వడం జరిగింది. సో అది నేను దగ్గర 15 years సఫర్ అయ్యాను మై డియర్ లీడర్స్. ఎలా అంటే సెకండ్ డెలివరీలో బాడీ పెయిన్స్, కంప్లీట్గా బాడీ పెయిన్స్ వచ్చేసి మొత్తం బాడీ అంతా ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో జాయింట్స్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసి విపరీతమైన పెయిన్స్తో సఫర్ అవుతూ ఉండేదాన్ని. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ కానీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, చాలా అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ ఇచ్చేవారు. అవి యూజ్ చేసి నా బాడీ ఏమైందంటే ట్యాబ్లెట్కి అలవాటు పడిపోయింది. ట్యాబ్లెట్కి అలవాటు పడిపోవడం వల్ల ఆ ట్యాబ్లెట్ వేయిందే నేను నడిచేదాన్ని కూడా కాదు, ఇంట్లో పని చేసుకోలేకపోయేదాన్ని. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఇంట్లో ఒక లేడీ కనుక అలాంటి హెల్త్ ఇష్యూతో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. చిన్న వయసులోనే పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కదా. అయితే వాళ్ళ పని చేసుకుంటూ నా పని నాకు హెల్ప్ చేయడం, అంటే నాకు తినిపించడంతో సహా పిల్లలు ఇంట్లో ఎవరో ఒకళ్ళు చేయడం జరిగేది. అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఆఖరికి నేను వైజాగ్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్కి తిరగడం జరిగిందండి. విజయవాడలో ఆయుర్సుఖ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ పర్ డేకి 1000 రూపీస్ ఇచ్చి 3 months నేను బాడీ మసాజ్లు అవి చేయించుకోవడం జరిగింది. కానీ అక్కడ నాకు 20% నుంచి 30% వరకే క్యూర్ అనిపించింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇన్నర్గా నాకు అన్ని విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అన్నది ఉంది. మరి అవుటర్గా ఎన్ని చేసినా సరే నార్మలే కదా. సో అలా ఉన్న నేను నాకే విరక్తి వచ్చి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేయడం జరిగిందండి. చనిపోతే బాగుండు, ఎందుకు నా వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది అని చాలా నేను ట్రై చేశాను. బట్ ఏంటంటే నాకున్న భయమే నన్ను వెనక్కి లాగడం జరిగింది. మరి అలా ఆ రోజు అది జరుగుంటే ఈరోజు నా వీడియో అన్నది మీకు ఎవరికి వచ్చి ఉండేది కాదు. హాస్పిటల్ ఏదైతే రిలేటెడ్ అంటే ఆర్మీకి రిలేటెడ్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో చూపించడం, మళ్ళీ అది కాకుండా ప్రైవేట్గా చూపించడం. ప్రైవేట్గా వైజాగ్లో స్పెషలిస్టు ఆయన చెప్పింది ఏంటి అంటే, అమ్మ జీవితాంతం మీరు మెడిసిన్ యూజ్ చేయాలి, మెడిసిన్ మీ బాడీకి అలవాటు పడిపోయింది కాబట్టి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అన్నది తీసుకోవాలని చెప్పి ఇంజెక్షన్ రాయడం జరిగిందండి. అప్పుడు నేను డైలీ పొట్టకు మార్నింగ్ లేవగానే ఇంజెక్షన్స్ చేసుకునేదాన్ని. అలా నేను సర్వే అవుతూ ఉన్న పక్షంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అన్నది ఇంట్రడ్యూస్ అయింది. మరి వెస్టేజ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల. సో మరి ఇక్కడ ఏదైతే ఉందో మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, వెస్టేజ్ న్యూట్రిషన్స్ నేను మెడిసిన్స్తో పాటు యూజ్ చేయడం జరిగింది మై డియర్ లీడర్స్. 6 months మెడిసిన్స్తో పాటు యూజ్ చేశాను. మార్వలెస్ రిజల్ట్ అండి. నాకు నేనుగా నడవడం, నాకు నేనుగా పనులు చేసుకోవడం, సూర్యుని కూడా చూడలేకపోయేదాన్ని. అలాంటిది నేను ఎర్లీ మార్నింగ్ లెగవడం, నా యాక్టివిటీస్ చేసుకోవడం ఇలా చేయడం జరిగిందండి. సో నాకు కొంచెం హోప్ వచ్చింది నా లైఫ్ మీద. నేను ఈ న్యూట్రిషన్ యూజ్ చేస్తే నేను 100% హెల్తీగా ఉంటానన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. 6 months అయిన తర్వాత మెడిసిన్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ న్యూట్రిషన్ని పెంచుకున్నాను. సో అలా నేను పెంచుకున్న తర్వాత నాకు కంప్లీట్గా 1 yearకి అసలు ఇన్సులిన్ వేసుకునేదాన్ని కదా, ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ వేసుకోవడం మానేసి ఇప్పుడు స్టిల్ నేను వెస్టేజ్ న్యూట్రిషన్ ద్వారా ఎంతో 100% హెల్త్ అన్నది నేను తీసుకోగలిగాను మై డియర్ లీడర్స్. ఈరోజు ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను యూజ్ చేయను. మరి రుమటైడ్ ఉన్న ఎవరినైనా మీరు కన్సల్ట్ చేసి చూడండి, ఎవరిని అడిగినా సరే ట్యాబ్లెట్ లేనిదే, పెయిన్ కిల్లర్ లేనిదే రోజు గడవదని చెప్తారు. మరి అలాంటిది నేను ఈరోజు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా హెల్తీగా ఉన్నానంటే రీజన్ ఏంటి అంటే వెస్టేజ్ న్యూట్రిషన్.
న్యూట్రిషన్లో అంత హెల్త్, అంత రిజల్ట్ ఉంది లీడర్స్. సో ప్రతి ఒక్కరూ బిలీవ్ చేయండి. ఎంతోమంది లేడీస్ ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి లీడర్స్. మీరు ఎవరికైతే మీ నా వీడియో మీ వరకు చేరింది అంటే కనుక ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాను. సో మరి మీకు చేరింది అంటే మీ వరకు వచ్చిన ఎవరి ద్వారా అయితే మీకు వచ్చిందో ఈ వీడియో వాళ్ళని కన్సల్ట్ చేయండి. అలాగే బయోలో నా లింక్ కానీ నా మొబైల్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఎవరైనా అంటే ఎవరి ద్వారా రాకపోయినా ఇన్స్టా ద్వారా ఇలా వస్తే కనుక నాకు కాంటాక్ట్ చేయండి. 100% రిజల్ట్ అన్నది మనం వెస్టేజ్ న్యూట్రిషన్ ద్వారా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి మంచి హెల్త్ని తీసుకోవడం. ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఒక లేడీ కానీ ఒక జెన్ కానీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే కనుక ఆ ఇల్లు ఎలా ఉంటుంది అని లైవ్లో నేను చూడడం జరిగింది. సో ఇప్పుడు చాలామందికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరికి మనము ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ను సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ రిజల్ట్ని కొన్ని వందల మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.